మిత్రమా, ఏ పుణ్యము ఏ పాపము చేయకుండానే నీకు ఇంత గొప్ప ఈ లైఫ్ అనే ప్రసాదం లభించింది. అనగా నీవు ఇక్కడ ప్రజెంట్ అయి ఉన్నావు. లైఫ్ అనే మ్యూజిక్తో అంటే నువ్వు లైఫ్ను ఆస్వాదించడానికి, తినడానికి, లైఫ్ అనే ప్రసాదంను తినడానికి, ఆస్వాదించడానికి, అనుభూతి చెందడానికి నువ్వు ప్రజెంట్ అయి ఉన్నావు. అయితే నీకు లభించినటువంటి ఈ లైఫ్ని అంటే ఈ లైఫ్ని నువ్వు అనుభూతి చెందాలంటే, తినాలంటే, లైఫ్ అనే ఈ ప్రసాదంను నీవు అనుభూతి చెందాలి, ఆరు తినాలి, ఆరు దీన్ని ఆస్వాదించాలంటే ముందుగా నీవు బ్రతికి ఉండాలి. రైట్? బ్రతికున్నప్పుడే, ఎందుకంటే బ్రతికున్నప్పుడే నువ్వు దీన్ని తినగలవు, ఆస్వాదించగలవు. అది కాకుండా నీవు బ్రతకకుండా అయితే ఈ లైఫ్ అనే మ్యూజిక్ని అంటే నీ యొక్క లైఫ్ అనే ప్రసాదంను, నీ యొక్క లైఫ్ని నువ్వు ఆస్వాదించలేవు, తినలేవు. రైట్? సో నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నీకున్నటువంటి ఈ లైఫ్ని నువ్వు ఆస్వాదించాలి, తినాలి, అనుభూతి చెందాలంటే నువ్వు అక్కడ విద్యతో ఉండాలి, విద్యను కలిగి ఉండాలి. అంటే ఏదైనా ఒక దానిని చేసేటట్టుగా నువ్వు ఉండాలి. ఉదాహరణకు నీవు అలా కాలినట్టుగా ఒక అడవిలో నువ్వు నడుస్తూ పోతున్నప్పుడు నీ పక్కనే హఠాత్తుగా ఒక పులి ఎదురైనప్పుడు ఆ పులి నుంచి నిన్ను నువ్వు రక్షించుకోవడం అనేది విద్యతో ఉండడం. అలానే నీకు కావలసినటువంటి ఆహారంను సాధించుకోవడం అనేది కూడా విద్యతో ఉండడమే. సో ఇలా నీకు సంబంధించినటువంటి ఏ విషయాన్నైనా ఏ ఒక్క దానినైనా నువ్వు సాధించుకోవాలంటే అంటే దాన్ని నువ్వు తీసుకోగలగాలంటే అక్కడ నువ్వు విద్యతో ఉండాలి. అంటే ఏదైతే ఒకటి ఉందో దాన్ని నువ్వు తెచ్చుకునేటట్టుగా, దాన్ని తీసుకోవడానికి అక్కడ నువ్వు ఏ ఒక్క దాన్ని అయితే నువ్వు చేయాలో ఆ ఒక్క దాన్ని నువ్వు చేసేటట్టుగా ఉండడమే విద్యతో ఉండడం. సో ఇదే మిత్రమా. సో అంటే నీవు ఈ లైఫ్ అనే మ్యూజిక్ను ప్రసాదమును ఆస్వాదించాలి, తినాలంటే నీవైనా నేనైనా విద్యతో ఉండాలి. అంటే మనం బ్రతకాలి ముందు.